చిన్న క్వెషన్ కూడా ఉంది. అంటే నా ఒక్కడి క్వెషనేనా? లేదంటే అందరికి ఈ క్వెషన్ రైజ్ అవుద్దా? నేను ఒక క్వెషన్ రైజ్ చేస్తానిక్కడ. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్‌ల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఆ ఐపీఎస్‌లకి సపోర్ట్‌గా కనీసం ఒక 20 మంది పోలీసులన్నా ఉంటారు కదండీ! సీఐలు గావచ్చు, కానిస్టేబుల్స్ గావచ్చు. 100%. ఆ కానిస్టేబుల్స్‌లో గూడా ఒక్కడి మనసు కూడా కరగలేదా అండి? బయటికి ఇది అన్యాయం అని ఏదో ఒక రకంగా లీక్ ఇస్తే, ఏదో ఒక రకంగా ఇలా జరుగుతుంది. ఈ కొండపల్లి బీడీపీఎస్ గెస్ట్ హౌస్‌లో ఇలాంటి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఆ అమ్మాయిని కాపాడండి అని ఒక్క కానిస్టేబుల్ కూడా ఎందుకు చెప్పలేదండి? అంటే ఇక్కడ మీరన్న పాయింట్‌లో 2 విషయాలు ఉండొచ్చు. ఒకటి, వీళ్ళెవరికీ ఇంట్లో ఆడ కూతుళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి కూడా నా సూటి ప్రశ్న ఇదేంటంటే, ఇద్దరు కూతుళ్ళున్నారు. చక్కటి కూతుళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు కదా! ఇఫ్ ఎట్ ఆల్. నేను ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్ పవన్ గారు. యెస్. ఒక యెస్. విషయం. వీళ్ళ అమ్మాయి పెద్దమ్మాయి హర్షానో, వర్షానో ఏదో పేరుంది. ఆ అమ్మాయి ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుంటుందో ఒక కమ్మ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని అని అప్పట్లో సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త షేర్ చేశారని చెప్పేసి 3 సంవత్సరాల బాబు ఉన్నటువంటి తల్లిని తెనాలి అమ్మాయిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అవును. ఆయన ఒక్కళ్ళకే నా పిల్లలు ఉంది. ఆయన ఒక్కళ్ళ పిల్లలేనా ఆడపిల్లలు ఇక్కడ? మిగిలిన వాళ్ళు ఎవరి పిల్లలు కాదా? ఏం లుచ్చా బతకండి జగన్మోహన్ రెడ్డిది. అనకూడదు ఈ మాట. లేదు, డెఫినెట్‌గా అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఒకటి వంశీ గారు ఒకటైతే చెప్తానండి. అనాలనిపిస్తుంది. లేదు, నేను క్లియర్ కట్‌గా చెప్తాను. నేను ఇప్పుడు నార్మల్‌గా నా డిబేట్స్‌లో గానీ, ఇంకా ఏ డిస్కషన్‌లో గానీ నేను అనుచిత పదాలు రానివ్వను. మాట్లాడేవాళ్ళని నేను అలౌ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను కంట్రోల్ చేసుకుంటున్నా కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండడానికి. ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చి ఫస్ట్ టైం నేను తను మాట్లాడిన బయటికి చెప్పిన విషయాలన్నీ చూసిన తర్వాత కేస్ స్టడీ